ఎస్, ఇక్కడైతే కేఎల్యూ హాస్టల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడు. స్టూడెంట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ వైల్ స్టేయింగ్ ఇట్ ఈస్ హైలీ ఇంపార్టబుల్ టు ఫీల్ రెస్పాన్సిబిలిటీ మెయిన్ అండ్ డిసిప్లినరీ యాక్షన్ గురించి చెప్తున్నారు. అండ్ వాల్యుబుల్ థింగ్స్ తీసుకురాకూడదు దీని గురించి, అంటే సిగరెట్, బీర్, ఆల్కహాల్ ఇట్లాంటివి అంటే చెప్పారు కదా, ఈ నాన్ వాంటెడ్ ఐటమ్స్ అని తీసుకురాకూడదు అని చెప్తున్నారు. స్టూడెంట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఓకే. ద మెయిన్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ ఏంటి, ద మెయిన్ థింగ్ ఈజ్ విజిటింగ్ అవర్స్, అంటే మీ బయట నుంచి ఎవరు రాకూడదని చెప్తున్నారు. విజిటింగ్ అవర్స్, ఒకవేళ మీ పేరెంట్స్ వాళ్ళు వస్తే కూడా అప్ టు 7:30 PM వరకు మాత్రమే ఉండగలరు. మీ పేరెంట్స్ వచ్చినా సరే 7:30 PM వరకు మాత్రమే ఉండగలరు. అండ్ 7:30 PM తర్వాత విజిటర్స్ అనేవాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో లీవ్ ద పర్మిసెస్ ఆఫ్టర్ 7:30 PM. విజిటర్స్ ఆర్ రిక్వైర్డ్ టు లీవ్ పర్మిసెస్ ఇమీడియట్లీ అని చెప్తున్నారు. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. సో చూసుకొని గమనించండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హాస్టల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద హాస్టల్ ఆఫ్టర్ 3 PM. అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే 3 PM 3 కల్లా, అంటే అరౌండ్ 140 క్లాస్ అవుతుందంట. సో 3 PM కల్లా మీరు హాస్టల్స్లో ఉండాలి. ఇది ఒక రెస్ట్రిక్షన్ అనేది ఉండొచ్చు. బట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి ర్యాగింగ్ని అవాయిడ్ చేయడానికి ఇది ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. బట్ ఫర్ ద రిమైనింగ్ స్టూడెంట్ ఇది మనకు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఫుల్ మస్తీ మూడ్లో ఉంటారు. అండ్ బట్ మన నారాయణ స్కూల్లో అయితే మన ఇంత స్ట్రిక్ట్ రూల్, నారాయణ కాలేజ్లో లేకపోతే శ్రీ చైతన్య కాలేజెస్లో ఇంత స్ట్రిక్ట్ రూల్స్ మనము ఉండి కూడా ఇక్కడ కూడా అలాగే పాటించాలి అంటే కష్టం అవుతుంది. అండ్ బీటెక్ ఈజ్ లైఫ్ చేంజింగ్ ఫ్యాక్టర్ అండ్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి మనల్ని. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే 6 PM, ఆఫ్టర్ 6 PM రిమైనింగ్ స్టూడెంట్స్ని అయితే అలౌ చేయము. అంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ని 6 PM తర్వాత, అంటే 6 లోపల మనం లోపల ఉండాలి. 5కి కాలేజ్ అయిపోతుంది, 6 లోపల ఉండాలి. అంటే ఇది మనకు కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనకు ఎక్స్ప్లోర్ చేయడానికే హాస్టల్స్లో వెళ్తాము. బట్ ఇక్కడైతే అట్లా కనపడట్లేదు. ఓకే, అండ్ మనం చూడాల్సింది ఏంటంటే ఎనీ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఈజ్ నాట్, అంటే క్యాంపస్ లోపల తీసుకోవడానికి వీలు లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెల్ వాడాలంటే, మొబైల్ ఫోన్ వాడాలంటే ఖచ్చితంగా ఇక్కడైతే ఛాన్స్ లేదు. దీనికి సపరేట్గా ఒక డిసిప్లినరీ కమిటీ ఉంది కేఎల్యూలో. సో యూ కెనాట్ యూజ్ ఎనీవేర్, ఎక్కడే కానీ హాస్టల్ ప్రెమిసెస్లో కానీ క్యాంపస్ ప్రెమిసెస్లో కానీ ఎక్కడే కానీ ఫోన్స్ యూజ్ చేసేదానికి లేనే లేదు. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనవచ్చు. ఎందుకంటే ఫోన్స్లోనే ఎక్కువ ఇప్పుడు ఏమంటారు, ఈ ల్యాప్టాప్స్లోనో ఫోన్స్లోనో వీటి మీద ఎక్కువ ఎడ్యుకేషన్ జరుగుతుంది. అంటే బాగుపడే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ కోసము మిగతా వాళ్ళని, అంటే చెడిపోయే వాళ్ళు చెడిపోతుంటారు, వాళ్ళ కోసం అని చెప్పి మిగతా చదివే వాళ్ళని కూడా బాధపెట్టడం కష్టం కదా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్. అండ్ ఇక్కడ చూడాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే స్ట్రిక్ట్లీ స్టడీ అవర్స్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్లో స్టడీ అవర్స్ అంటే ఇదొక కామెడీ విషయం. ఎందుకంటే స్టడీ అవర్స్ ఫ్రమ్ 7:30 to 10:30 PM. నారాయణ కాలేజ్లో, శ్రీ చైతన్య కాలేజ్, ఇంటర్ కాలేజెస్లో చదివి మనం 10:30 వరకు స్ట్రిక్ట్ స్టడీ అవర్స్ అంటున్నాడు, మెయింటైన్ ఇన్ హాస్టల్లోనే మనకు ఈ స్ట్రిక్ట్ స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. సో ఇదొక కామెడీ విషయం అనుకోవచ్చు. ఎందుకంటే 10:30 వరకు మనం చదువుకుంటూ కూర్చున్నాము అంటే ఈ 4 years అనేది జాబ్ కోసమే అని ఫిక్స్ చేసి పెట్టేశారు కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ హాస్టల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వీల్ గో టు ద కేఎల్యూ గేట్ కోచింగ్స్ కూడా ఇస్తుంది. అంటే ఏమైనా కోచింగ్స్ ఉన్నాయో వీటి గురించి అంటే ర్యాంకింగ్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కేఎల్యూ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. చూసారా? ఓకే, 2020 ర్యాంకింగ్స్ 41 ఇన్ యూనివర్సిటీ, 58 ఇంజనీరింగ్. ఎస్, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. ఇంజనీరింగ్లో 58 ర్యాంకింగ్ వచ్చింది, చెప్పాను కదా ఆల్రెడీ. 2020 ర్యాంకింగ్లో 58 ఉంది. అండ్ ఇక్కడైతే ఓవరాల్ ర్యాంకింగ్ అండ్ ఇంజనీరింగ్లో అయితే 52 ఉంది 2019లో. అండ్ గేట్ కోచింగ్ ఇస్తుంది, జిఆర్ఈ కోచింగ్ ఇస్తుంది, అండ్ ఐఏఎస్ కోచింగ్లో ఉన్నాయి లోపలే, క్యాంపస్ లోపలే. అండ్ వీ హ్యావ్ టు పే ఫీ ఫర్ దాట్ ఆల్సో. ప్రతి ఒక్క కోర్స్కి ఫీ పే చేయాలి. అండ్ రివ్యూస్ గురించి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఓకే, ఐ స్టార్ట్ విత్ దిస్ కేఎల్యూ రివ్యూ. ఎస్, సాయి అనుతేజ్ అంట స్టడీడ్ సివిల్ ఇంజనీరింగ్ అట్ కేఎల్ యూనివర్సిటీ. ఎస్, అంటే 2018లో ఇది రివ్యూ రాశాడు. ఓకే, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ ఇన్ ఎనీథింగ్. క్వాంటిటీ ఈజ్ ఇంక్రీజింగ్ ఇయర్ బై ఇయర్ ఇన్ కేఎల్యూ అండ్ యూ కెన్ ఇమాజిన్ అబౌట్ క్వాలిటీ. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రతి ఇయర్ అంటే క్వాంటిటీ పెరుగుతుంది, అంటే ఇంటేక్ పెరుగుతుంది, చాలామంది ఎక్కువ మంది తీసుకుంటున్నారు, లోపలికి అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. సో క్వాలిటీ అనేది తగ్గిపోతుందని చెప్తున్నాడు. ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ మాత్రమే వస్తున్నాయి. సో సివిల్ ట్రిపుల్ ఇట్లాంటి కోర్ జాబ్స్ అయితే మనకు, మెకానికల్ ఇట్లాంటి కోర్ జాబ్స్ అయితే మనకు కనపడట్లేదు. సో ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ మాత్రమే వస్తున్నాయని చెప్తున్నాడు.
ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అకాడమిక్ ఫీ ఇక్కడ ఇచ్చాడు. అకాడమిక్ ఫీ అంటే అప్పట్లో ఉన్న అకాడమిక్ ఫీ, బట్ ఇప్పుడైతే 2 lakhs అబౌట్ 2,50,000 అయితే ఉంది ఇప్పుడు అకాడమిక్ ఫీ. అతను చెప్తున్నది ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సివిల్ ఈస్ 180 అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ ఈస్ 4. అంటే 180 స్టూడెంట్స్లో ఓన్లీ 4 members మాత్రమే ప్లేస్ అయ్యారని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ కేఎల్యు. అండ్ నెక్స్ట్ రివ్యూ చూద్దాం. ఓకే, నెక్స్ట్ రివ్యూ చూసుకుంటే ఇక్కడ చూడండి. రోనిత్ మురళ, సిఎస్సి ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కేఎల్ యూనివర్సిటీ. ఓకే, కేఎల్ యూనివర్సిటీలో సిఎస్సి చేశారంటే ఈ అన్నయ్య. అండ్ ఈయన ఏం చెప్తున్నాడు, అండ్ అపోర్టెడ్ బై, చూడండి ఎంతమంది అపోర్ట్ చేశారు. ఓకే, యూనివర్సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గుడ్ ఎనఫ్ టు ఆఫర్ ఎ ప్లెజెంట్ ఫీల్. ద నేచర్, ల్యాబొరేటరీస్ ఆర్ ఇండోర్ స్టేడియం కీప్స్ అవర్ డ్రీమ్ హై. Though it has enough resources and essential for perfect training, main drawback is its curriculum and faculty allocation. ఈయన ఏం చెప్తున్నాడంటే ల్యాబ్స్, ఈ నేచర్ అంతా బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ ఈ కరికులం అనేది అండ్ ఫ్యాకల్టీ అలొకేషన్ అనేది చాలా దారుణంగా ఉందని చెప్తున్నాడు. ఓకే, ఎస్ ద మెయిన్ థింగ్ ఈస్ హియర్. అండ్ దెర్ ఆర్ సఫారీ పీపుల్ హూ కీప్ ఆన్ అండ్ ఐ ఆన్ డిసిప్లైన్. అంటే చెప్పారు కదా, డిసిప్లిన్ కమిటీ ఉంటుంది, డిసిప్లినరీ కమిటీ. సపరేట్గా వీళ్ళ జాబ్ ఏంటంటే వీళ్ళ మీద ఫోకస్ చేయడమే. సో దెర్ ఆర్ సఫారీ పీపుల్ అంటున్నాడు. డిసిప్లిన్ ఏదన్నా అంటే ఐడెంటిటీ కార్డ్ వేసుకోకపోతే కూడా ఇక్కడ రూల్స్ అనేది బ్రేక్ చేసినట్టే అవుతుందంటే. ఓకే, రూల్స్ ఏమైనా బ్రేక్ చేస్తే మాత్రం వీళ్ళకి ఫైన్స్ కూడా వేస్తున్నారు. ఏమన్నా మొబైల్స్ కానీ ఇట్లాంటి వాడడం కూడా, సో మొబైల్ తీసేసుకుంటారంట. అండ్ 3 months పడుతుంది. అండ్ దే వీ హ్యావ్ టు పే ద ఫైన్ ఆల్సో. ఫెస్ట్ లైక్ సంయుక్, సురభి, స్పార్క్, ఇగ్నైట్, స్టార్టప్, రెంజ్వర్స్ ఫెస్ట్ ఎక్సెట్రా. అంటే ఈ ఫెస్ట్లు కూడా బాగుంటాయని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ అని చెప్తున్నాడు. ఓకే, జిఆర్ఈ కోచింగ్, ఓకే, ప్లేస్మెంట్స్ ఆర్బిట్ ఓకే అంటే జస్ట్ ఓకే అంటున్నాడు. బట్ గేట్ జిఆర్ఈ కోచింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే, గేట్ అండ్ జిఆర్ఈ కోచింగ్ అనేవి పర్ఫెక్ట్ అంటున్నాడు. సో మీరైతే ఫారెన్లో చదవాలి, అబ్రాడ్లో చదవాలనుకుంటే ఈ యూనివర్సిటీ చూస్ చేసుకొని గేట్ జిఆర్ఈ కోచింగ్ అయితే తీసుకోవడం అయితే చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ వాట్ హీస్ సేయింగ్. అండ్ నెక్స్ట్ రివ్యూ, విల్ గో టు నెక్స్ట్ రివ్యూ. ఓకే, విష్ణు సిహెచ్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కేఎల్ యూనివర్సిటీ 2020. చూసారు 2020 లేటెస్ట్ రివ్యూ. ఓకే, వీ వాంట్ దిస్ టైప్ ఆఫ్ రివ్యూ, ఎందుకంటే లేటెస్ట్ కాబట్టి మీకు ఈజీగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, there are few answers for this. The most relevant reason for joining KLU is not getting seat in any others. అంటే మీకు ఒక రీజన్ ఏంటంటే వేరే యూనివర్సిటీస్లో లేదా వేరే కాలేజెస్లో లేకపోతే నేను ఈ సీట్ తీసుకున్నాను నేను అని చెప్తున్నాడు. ఏ సీట్ ఈస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఇఫ్ యూ జస్ట్ అటెంప్ట్ టు టేక్ టెస్ట్. స్టూడెంట్స్ టేక్ ఇట్ యాజ్ లాస్ట్ రిసార్ట్ ఆర్ నాట్ ఎ చాయిస్ ఫర్ ఆల్ వ్యాలిడ్ రీజన్. ఇది ఒక చాయిస్గా అయితే తీసుకోరు, ఇది లాస్ట్ రీజన్ అని చెప్పి అంటున్నాడు. టు స్టే అంటే ఈ రీజన్స్ చెప్తున్నాడు. టు స్టే క్లోజర్ టు దేర్ హోమ్ టౌన్స్. ఇండియన్ పేరెంట్స్ అదే అనుకుంటారు, వాళ్ళ హోమ్ టౌన్స్ అంటే వాళ్ళ దగ్గరగా ఉండాలి పిల్లలు అని చెప్పి అనుకుంటున్నారు. సో ఇదొక రీజన్ అయ్యి ఉండొచ్చు అంటున్నాడు. ఫాలోయింగ్ ఫర్ ప్లేస్మెంట్స్ బెయిట్. కేఎల్ యూనివర్సిటీ, బెయిట్ అంటే ఉచ్ అని అర్థం. ఓకే, కేఎల్ యూనివర్సిటీ 100% ప్లేస్మెంట్. దీస్ 2 words ఆర్ సో బ్యాడ్లీ అడ్వర్టైజ్డ్. Most people believe that it is a compound word. I don't think I'm the man for commenting on this, but everyone needs to remember that even a call center job is considered as a placement. అంటే కాల్ సెంటర్ జాబ్ కూడా ఒక ప్లేస్మెంటే, బట్ దానికి 100% ప్లేస్మెంట్ అని చెప్పి చెప్పుకోము కదా. ఓకే, వన్ థింగ్ ఈజ్ మినిమం గ్యారంటీ, లో సాలరీస్, నో రియల్ బ్రాండ్ వాల్యూ. కేఎల్యూలో మనం పే చేస్తున్న ఫీకి అయితే కరెక్ట్ ప్లేస్మెంట్ అయితే రావట్లేదని చెప్తున్నాడు. 100% ప్లేస్మెంట్ అనేది ఒక బోగస్ అనేది చెప్తున్నాడు. ఓకే, బికాస్ ఆఫ్ పేరెంట్స్ హూ వాంట్ దేర్ కిడ్స్ టు బీ వెల్ గ్రూమ్డ్. చెప్పారు కదా ఆల్రెడీ, సేఫ్ జోన్లో ఉండాలి మా పిల్లలు, ఇలా ఉండాలి అనే వాళ్ళకి. ఓకే, ఇదైతే బెస్ట్ అని చెప్పచ్చు. పేరెంట్ మా పిల్లలు సేఫ్ జోన్లో ఉండాలి, ఏం రోగ్ కాకూడదు అనే వాళ్ళకైతే ఓకే. ఇక్కడ చూడండి లాస్ట్ వన్, ఇఫ్ రియల్ లైఫ్ స్కిల్స్ అండ్ ఎన్వైరన్మెంట్ ఈజ్ వాట్ యూ డిజైర్, స్టే అవే. సో లైఫ్ స్కిల్స్ని, ఓకే, ఎన్వైరన్మెంట్ని ఏమంటారు, మన సేఫ్ జోన్లో ఉండకుండా బయటకు వచ్చి మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే కనుక కేఎల్యూని అవాయిడ్ చేయండి అని చెప్తున్నాడు. ఓకే, దిస్ ఈజ్ వాట్ విష్ణు సిహెచ్ బ్రదర్ ఈస్ టెలింగ్ అస్. అండ్ నెక్స్ట్ రివ్యూ. ఓకే, దిస్ ఈజ్ అనానమస్. సో ఎవరో అనానమస్ చేశారు. సో దీన్ని పెద్ద హార్డ్గా తీసుకొని అవసరం లేదు, ఎందుకంటే అనానమస్. సో ఇది జెన్యూన్ అని మనకు తెలియదు, ఎవరో అన్నోన్ వ్యక్తి చేశారు దీన్ని. సో ఇదైతే జెన్యూన్ అని తీసుకోను. సో ఐ విల్ మేక్ ఇట్ క్యాన్సల్. ఓకే, కేఎల్యూ కమర్షియల్ కిషోర్ అంటే స్టడీడ్ అట్ కేఎల్యూ యూనివర్సిటీ. ఓకే, ద కాలేజ్ దట్ ruined మై లైఫ్. ఓకే,
I got 6,124 MCET rank out of 350,000. I'm in top 5 students who joined with a good MCET rank. Guess what? I'm not able to complete my degree there because there are stupid discipline rules. ఓకే, డిసిప్లిన్ రూల్స్ గురించి తను చాలా వర్స్ట్గా చెప్పాడు. ఎస్, డిసిప్లిన్ రూల్స్ ఉంటాయంట అండ్ దే వోంట్ లెట్ యూ బీ ఫ్రీ. యూ నీడ్ టు యాక్ట్ ద హోల్. ఓకే 4 years యాజ్ గుడ్ స్టూడెంట్. ఓకే, 4 years మీరు గుడ్ స్టూడెంట్ మాదిరే ఉండాలి అంటే యాక్ట్ చేయాలంటున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ ఇంటర్నల్స్ అండ్ అటెండెన్స్ కోసం ఇలా ఐఎమ్ నాట్ అ రోబో, సో ఐ డెంట్ ఫాలో రూల్స్, దాట్స్ ఇట్. ఇతను రూల్స్ ఫాలో ఇవ్వలేదంట. ఐ డోంట్ రిగ్రెట్ మై బిహేవియర్ బ్యాక్, ఐ డెంట్ గెట్ మై డిగ్రీ కూడా ఇవ్వలేదంట వీళ్ళు. ఓకే, సో అతను నౌ హీస్ వర్కింగ్ యాజ్ ఫ్రీలాన్సర్. ఓకే, హీఈస్ ఎర్నింగ్ సంథింగ్ లైక్ దట్. ఓకే, అతను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాడు. ఓకే, సో మై ఆన్సర్ ఈస్ టు హూ ఎవర్ వాంట్ టు జైలు, డోంట్ మేక్ ద సేమ్ మిస్టేక్ ఐ డిడ్ ఆర్ ఎల్స్ యూ విల్ రిగ్రెట్. ఇన్స్టెడ్ ఫిక్స్డ్ డిపాజిట్ దట్ అమౌంట్ ఇన్ బ్యాంక్ అండ్ లెర్న్ వాట్ యూ passionate about. You don't need degree to earn good money. Okay, this is what he learned from KLU admission. Okay, and next, the last review for you. This is the last review I'll show. Actually, yes, Hitesh Bharadwaj Golopadi, BTech Biotechnology, KL University. Okay, biotechnology atana ee review rasadu. Okay, actually it is not as negative as people think. It depends on the student's mindset and the way he wants to learn. If you are comfortable with your school way, teaching and discipline, then it will be perfect. అంటే డిసిప్లైన్ చెప్పారు కదా, స్కూల్లో ఉన్నట్టు టీచింగ్ డిసిప్లైన్ ఇట్లా ఉంటే మాత్రం, ఇలా మీకు అలవాటు అయితే మాత్రం, దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అంటున్నాడు. అండ్ ఎస్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ హ్యాపీ డేస్ అండ్ కిరాక్ పార్టీ లైఫ్, దెన్ యూ విల్ బి రియలీ ఎస్. ఓకే, హ్యాపీ డేస్ కిరాక్ పార్టీ లాంటి మూవీస్ చూసి బీటెక్ ఇలా ఉంటుందని రావద్దని చెప్తున్నాడు. ఆఫ్ కోర్స్ ఎస్, నిజంగానే అది జరుగుతుంది. చాలామంది ఇలా చేసి తప్పు చేశారు. అఫ్ కోర్స్ యూ విల్ గెట్ టు నో దట్ వాట్ అబౌట్ ద సబ్జెక్ట్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎస్, హీస్ టాకింగ్ అబౌట్ బయోటెక్నాలజీ, బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ డిసిప్లైన్ అండ్ రూల్స్. ఎస్ రూల్స్ డిసిప్లైన్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయంట, చాలా మంది చెప్పారు కూడా నాకు. ఓకే, దే ఆర్ బిట్ డిస్కార్డెంట్. ఎస్, ఇంక్లూడింగ్ అకాడమిక్ రూల్స్ లైక్ అటెండెన్స్ అండ్ డిటెన్షన్స్. ఇఫ్ యూ ఆర్ రెడీ టు గెట్ యూస్ దెన్, అంటే మీరు దీనికి అలవాటు పడడానికి రెడీగా ఉన్నారంటే ఎస్ యూ కెన్, దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ అంటున్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ అని కూడా చెప్తున్నాడు. ఎస్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ. రివ్యూస్ కూడా చూపించేశాను. ఎస్, దిస్ ఈజ్ వాట్ అబౌట్ కేఎల్ యూనివర్సిటీ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అండ్ వెళ్ళిపోయే ముందు ఒక్కసారి నా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీకు ఇలాంటి కాలేజ్ రివ్యూస్ కావాలంటే, ఏ కాలేజ్ రివ్యూ కావాలో కింద కామెంట్ చేయండి. ఇంకా అంటే ముందు వీడియో కూడా కామెంట్ చేశారు. ఎస్, నెక్స్ట్ ద వీడియో ఈజ్ ఆన్ ద వే. ద వీడియోస్ లైక్ JNTU రివ్యూస్ అండ్ మచ్ మోర్ ఆన్ ద వే. కొంతమంది అయితే SRM యూనివర్సిటీ గురించి అడిగారు. ఎస్, ఐ విల్ డూ దట్ ఆల్సో. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ KL యూనివర్సిటీ. మీకు ఒక పర్ఫెక్ట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు బాయ్.